కమర్షియల్ యాక్టివిటీ భారీగా పెరుగుతోన్న హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ కొరతతో ఇబ్బందులు పడుతోంది. జాతీయ అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ పై ఫోకస్ పెట్టడంతో ఆఫీస్ స్పేస్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో ఆఫీస్ స్పేస్ కు కొరత ఏర్పడిందని రియాలిటీ కన్సల్టెంట్ సంస్థ వెస్టియాన్ తమ తాజా రిపోర్టులో ప్రకటించింది. గత 6 నెలల్లో కమర్షియల్ ప్రాజెక్టుల నిర్మాణం 25% తగ్గిందని, ఓవరాల్ గా చూస్తే హైదరాబాద్ లో ఆఫీస్ లీజింగ్ శాతం భారీగా పెరిగిందని వెస్టియాన్ వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో ఆఫీసు స్పేస్ కు కొరత. గత 6 నెలల్లో 25% తగ్గిన కమర్షియల్ నిర్మాణాలు. కమర్షియల్ లీజింగ్ లో జోరు మీదున్న హైదరాబాద్. కొత్త సంస్థల రాకతో ఆఫీసు స్పేస్ కు భారీగా పెరిగిన డిమాండ్. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. హైదరాబాద్ లో అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ లో ఆఫీసు స్పేస్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే డిమాండ్ కు అనుగుణంగా సప్లై లేకపోవడంతో ప్రస్తుతం హైదరాబాద్ లో కమర్షియల్ స్పేస్ లో కొరత అధికంగా ఉందని రియాలిటీ కన్సల్టెంట్ సంస్థ వెస్టియాన్ తమ తాజా రిపోర్టులో వెల్లడించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆఫీసు స్పేస్ నిర్మాణం భారీగా తగ్గినట్లు వెస్టియాన్ తెలిపింది. కమర్షియల్ స్పేస్ నిర్మాణం దాదాపు 25% తగ్గినట్టు అభిప్రాయపడింది. ఇదే సమయంలో దేశంలోని 7 ప్రధాన నగరాల్లోనూ ఆఫీసు స్పేస్ నిర్మాణం మందగించినట్లు తెలిపింది. 7 నగరాల్లో ఆఫీసు స్పేస్ నిర్మాణంలో క్షీణత 4% ఉన్నట్లు వెస్టియాన్ తెలిపింది. న్యూ ఆఫీసు స్పేస్ సప్లైలో ఢిల్లీ ఎన్సీఆర్ జోరు మీదుంది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో 360% వృద్ధి ఉండగా చెన్నైలో 58%, బెంగళూరులో 33% వృద్ధి నమోదైంది. అలాగే ఆఫీసు స్పేస్ లీజింగ్ లో ఈ నగరాల్లో చక్కని పెరుగుదల నమోదైంది. అయితే మిగతా నగరాల్లో మాత్రం సరిపడా సప్లై లేకపోవడంతో ఆఫీసు స్పేస్ లో కొరత నమోదైంది. ఓవరాల్ గా చూస్తే దేశంలోని ప్రధాన నగరాల్లో లీజింగ్ లో మాత్రం 17% వృద్ధి నమోదైనట్లు వెస్టియాన్ వెల్లడించింది. గత 4-5 years 10 years నుంచి చూసుకున్నా కానీ ఆఫీస్ స్పేస్, ఆఫీస్ రెంటల్స్, ఆఫీస్ స్పేస్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకు చాలా మంచి ROI వస్తుంది. అందువలన ఆఫీస్ స్పేస్ అన్నది హైదరాబాద్లో ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. హైదరాబాద్ కన్స్ట్రక్షన్లో ఆఫీస్ స్పేస్, ఓపెన్ స్పేస్ అన్నది చాలా అది డిమాండింగ్ పోతుంది. కాబట్టి ఎక్కడ వేకెంట్ అన్నది లేదు. అంటే మినిమం ఎంత కావాలనో అలానే కన్స్ట్రక్షన్ కూడా ఉంది. ఇక ఆఫీసు స్పేస్ సప్లైలో వెనకబడ్డ హైదరాబాద్ లీజింగ్ లో మాత్రం దూసుకుపోతోందని వెస్టియాన్ తమ రిపోర్టులో తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అన్ సీజన్ లో కమర్షియల్ నిర్మాణాలు తక్కువగా ఉండడమే దీనికి కారణమని వెల్లడించింది. అయితే ప్రస్తుతం కమర్షియల్ నిర్మాణాలు భారీగా పెరిగాయని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. సో నార్మల్ గానే ఎవ్రీ ఇయర్ జూలై టు సెప్టెంబర్ అంత ఆఫీస్ స్పేసుల్లో ఆక్యుపెన్సీ ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ టైంలో ఆ క్వార్టర్లో ఏ ఐటీ స్పేసులు కానీ ఆఫీస్ స్పేసులు కానీ తీసుకుందామని చూడరు. నవంబర్ నుంచి ఆఫీస్ స్పేసులు ఫిల్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకోటి కాకుండా ఏంటంటే కంప్లీట్ అయ్యే బిల్డింగ్స్ నార్మల్గా గ్లోబల్ రెసిషన్ ఉండడం వల్ల కంప్లీట్ అయ్యే బిల్డింగ్స్ కూడా స్లోగా కంప్లీషన్ అవుతున్నాయి. అంటే ఏదైనా ఆఫీస్ లీజ్ కాకపోతే మనకు వచ్చే ఓవర్ హెడ్స్ అనుకోనో ఏదో బిల్డర్స్ మొత్తంగా కరెక్ట్గా ఫాస్ట్గా చేయట్లేదు. అంటే దాని ప్రకారం గ్లోబల్ రెసిషన్ ప్రకారం చేస్తున్నారు. సో దానివల్ల కూడా కొంచెం స్లో అవుతున్నది మార్కెట్లో. అందుబాటులోకి వచ్చిన ఆఫీసు స్పేస్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నప్పటికీ ఓవరాల్ గా చూస్తే కమర్షియల్ స్పేస్ లీజింగ్ లో హైదరాబాద్ రారాజుగా ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.